ఇందిరా గారు మేడం ఇందిరా గారు ఉన్నారా? చెప్పండి. వేలం గ్యారంటీ అనేది అయితే తెలుస్తోంది. గతంలో ప్రభుత్వ భూములు అమ్మేస్తారా, అసలు ఏం పద్ధతి, ఇదా పాలన అన్నటువంటి మీరే మళ్ళీ ఎక్కడెక్కడ అంటే అమ్మకానికి అనుకూలంగా ఉంటుంది, ఆదాయం సమకూర్చుకునే అవకాశాలు ఉంటాయి, ఆ భూముల పట్ల సర్వే చేస్తున్నట్లుగా తెలుస్తోంది, ఎక్కడెక్కడ ఉన్నాయనేది చూసుకుంటున్నట్టు అనిపిస్తోంది. ఏంటి ఇప్పుడు పాలన కొనసాగాలి, అభివృద్ధి ముందుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఖజానా కంప్లీట్ గా ఇవాళ ఏ పరిస్థితిలో ఉందో మీకు తెలుసు. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు ఏ వనరుల ద్వారా మనం ఆదాయం సమకూర్చుకోవచ్చు, ఇవాళ వచ్చే ట్యాక్స్ల ద్వారా ఎంత వస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి అదర్ సహజ వనరుల పట్ల మనము ఇంకా ఎంత తీసుకోవచ్చు, దీన్ని బట్టి ఎలా చేయాలి అనేది మాకు ఒక అంచనా కావాలి. ఒక బడ్జెట్ రూపకల్పన కోసం ఇవాళ మేము ఆ పని చేస్తున్నాం. చేసేటువంటి దాంట్లో అసలు ఇంకా ఏమి మొదలు పెట్టక ముందుకే ఊరికే వాళ్ళ వేగా మాట్లాడాల్సినటువంటి అవసరం నాకు లేదు. ఎందుకంటే వాళ్ళు వేగా మాట్లాడి ప్రతిపక్షంలో ఉన్నారు కదా, వాళ్ళు వేగా మాట్లాడతారు. నేను అధికార పక్షంలో ఉన్న బాధ్యతగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ గత ప్రభుత్వము భూముల కొనుగోలు చేసి 14,000 కోట్ల రూపాయలు ప్రభుత్వమే డైరెక్ట్ గా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసింది. లేనటువంటి దానికి కూడా ఇవాళ 100 కోట్లు ఎకరా పర్ ఎకరా. హైదరాబాద్ శివార్లో ఒకప్పుడు చాలా బ్రహ్మాండంగా పూలు, కూరగాయలు, పండ్లు అమ్మేది. ఇవాళ కంప్లీట్ రియల్ ఎస్టేట్ చేశారు. ఆ రియల్ ఎస్టేట్ చేయడం ద్వారా ఒక ఎకరా 100 కోట్లు అయింది. ఒక గజం ఇప్పుడు వచ్చిన సర్కారు కూడా రియల్ ఎస్టేట్ మీద మంచి ఫోకస్ పెడుతున్నట్టు అనిపిస్తోంది కదా మాకు. అది తెలియజేస్తున్నాను. అంటే మీరు ఆల్రెడీ మొదలుపెట్టి వెంచర్ల లాగా మీరు అంతా రెడీ చేసి పెట్టినారు. ఇప్పుడు దానిని నేను ఏదైనా చెయ్యాలి అనుకుంటే నేను ఏం చెయ్యొచ్చు అనే దానికి మాత్రమే ఇవాళ ప్రభుత్వము ఇవాళ అధికారులకి సలహాలు సూచనల మేరకు ఒక రివ్యూ మీటింగ్ లాగా పెట్టి చేశారు. దీనితో పాటు ఏం చేస్తారు, వచ్చేటువంటి దాంట్లో ఇవాళ రిజిస్ట్రేషన్ చేసేదానికి కొనుగోలు వాటికి యాక్చువల్ వాటికి ఇవాళ రిజిస్ట్రేషన్ మార్కెట్ రేట్ కి రిజిస్ట్రేషన్ చేసేదానికి అసలు పొంతం లేకుండా భూముల ధరల గురించి మాట్లాడదామండి. అంటే ప్రభుత్వ భూములను వేలం వెయ్యడము అనేది ఒక విధంగా చెప్పాలంటే పెద్ద ఎత్తున ఎత్తుకుంది కాంగ్రెస్ ఈ విషయాన్ని, ఈవెన్ బీజేపీ కూడా. అంటే అలా ఎలా అమ్ముతారు, ఇప్పుడు మొత్తం భూమి అమ్మేస్తే నెక్స్ట్ తరాల పరిస్థితి ఏంటి, ఆ ప్రభుత్వం దగ్గర భూమి లేకపోతే ఎలా, ఇటువంటి అన్ని కూడా పెద్ద ఎత్తున విమర్శించింది కదా. మీరు అదే దారిలో వెళ్తున్నారు ఆదాయం కోసం. మీరు ఒక మాట విని ఇండస్ట్రియల్ జోన్ డెవలప్మెంట్ జరగాలి అని అనుకున్నప్పుడు ల్యాండ్ అక్వైర్ అనేది జరగాలి. సో ఇండస్ట్రియల్ కారిడార్ మనం ఇవాళ ఎందుకంటే ఇవాళ మనము ఉద్యోగ కల్పన కల్పించినప్పుడు మాత్రమే, ఆ ప్రొడక్షన్ జరిగినప్పుడు మాత్రమే ఆటోమేటిక్ గా యువతకు ఉపాధి దొరుకుతుంది. అది మనం బెటర్మెంట్ సొసైటీలో ఉండడానికి ఒక అవకాశం. కాబట్టి వచ్చే ఇండస్ట్రీస్ కి మనం చేయాలి. గత ప్రభుత్వం ఏం చేసింది, మీరు ఒకసారి ఇది మన ఏమంటారు చేనేల రూట్ లో వెళ్ళినట్లయితే ఎక్కడ మీరు చూసినా పని మీద వరకు కేటీఆర్ పేరు చెప్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు కొనుగోలు చేసిన భూములని చెప్తున్నారు. సో మరి అంటే ఆ రీతిలో వాళ్ళు భూములు ఎక్కడంటే అక్కడ చేసి పెట్టారు. కాబట్టి ఇదంతా చిట్టా ఉంది, త్వరలో ఇవన్నీ బయటకు వస్తాయి. అంటే ఇది వాళ్ళ భూమి, వీళ్ళ భూమి అని చెప్తున్నారు. ఎవరో వచ్చేసి మీ పేరు చెప్పడమో, బాలరాజు గారి పేరు చెప్పడమో, శ్రీవర్ధన్ గారి పేరు చెప్పడమో, ఇది ఫలానా భూమి ఫలానా వాళ్ళది అని అంటే పొలిటీషియన్స్ అయితే మీరు ఊరుకోరు కదా, అంత సింపుల్ గా తీసి వదిలేరు కదా. ఎస్ ఎగ్జాక్ట్. అందుకే నేను ఏమంటున్నా, నేను వేగ్గా చెప్పాను, ఆధారాలతో సహా ముందు పెడతాను. ప్రస్తుతం నా ముందున్న కర్తవ్యం ఏంటంటే ఈ ప్రజాపాలన ఇవాళ అభివృద్ధి పథకంలో నడవాలంటే ఆలోచిస్తుంది. భూములమ్మి రాజశేఖర రెడ్డి నుంచి మొదలైంది. ఆ రోజు మనందరం కూడా వ్యతిరేకించాము. తర్వాత గత ప్రభుత్వం 14,500 కోట్ల రూపాయలు భూములమ్మి ఆదాయం సమకూర్చుకున్నది. అప్పుడు కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు పదే మాట్లాడారు. మరి ఇవాళ మనం తెలంగాణ సహజ వనరులు ప్రభుత్వం దగ్గర ఉండాలి, పేదలకు ఇప్పుడు చెప్పే 1,00,000 కోట్లు 100 కోట్ల అయిన దగ్గర పేదలకు ఇల్లు కట్టియాలంటే ప్రభుత్వం దగ్గర భూములు ఉంటేనే కదా. ఇవాళ గూడు ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం సంకల్పం, రాజీవ్ గాంధీ లేకపోతే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలనుకున్నప్పుడు హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి భూములన్నీ అమ్మిన తర్వాత ఇవాళ హైదరాబాద్ లో బస్తీల్లో ఉన్నటువంటి ప్రజలకు మరి ప్రభుత్వం ఎటుకెళ్ళి తీసుకొచ్చి మీకు ఇల్లులను ఇవ్వగలుగుతుంది. నేనేమంటున్నాం, ఇవాళ ఇంతకుముందు చెప్పారు ఏదైతే ఇండస్ట్రియల్ రావాలనుకున్నప్పుడు ల్యాండ్ ను అక్వైర్ చేస్తారు, దట్ ఈస్ అక్కడ ప్రొడక్షన్ వస్తుంది, జాబ్స్ వస్తాయి, ఇవన్నీ జరుగుతాయి. మరి ఈ రోజు ఫార్మాసిటీ దాదాపు 10,000-20,000 ఎకరాల భూమిని సేకరణ చేశారు. ఇలా ఫార్మాసిటీని ఇచ్చినటువంటి రైతు ఎందుకు ఇచ్చారు, ఇవాళ దాని పక్కన కోట్ల రూపాయలు ఉంటే 10 లక్షలకు 20 లక్షల రూపాయలకు ఫార్మాసిటీ యొక్క ల్యాండ్ ను ప్రభుత్వం తీసుకున్నది.
దానికి కాంపెన్సేషన్ చేసింది. మరి కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఈ భూములను ఇవాళ ఈ ప్రభుత్వం ఏంటంటే ఫార్మాసిటీ పెడితే మనకి ఏం వస్తుంది, ఇవాళ మనం చేయాల్సింది ఏంది, ఇవాళ రియల్ ఎస్టేట్ చేసుకుంటే ఆ 1000 కోట్ల రూపాయలు వస్తామని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. గతంలో ఫస్ట్ అన్నాడు ఫార్మాసిటీ కాదు, ఇక్కడ మేమంతా కూడా జోన్లు చేస్తాం, రియల్ ఎస్టేట్ చేస్తాం, అవన్నీ రకరకాల సెంటర్స్ చేస్తా ఉన్నారు. మళ్ళీ మధ్యలో ఆగిపోయింది. కానీ నిన్న మాట్లాడిన దాంట్లో మళ్ళీ ఫార్మాసిటీని తీసేసి ఇది చేయాలనే ఒక ఆలోచన ఏదైతే వస్తుందో ఇది తప్పు. నేనేమంటానంటే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే ముందే ఏదైతే అమలు కాని హామీలను ఇచ్చి మరి ప్రజలను మోసం చేసి ఇలా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణాళిక ఆదాయంతో పాటు అభివృద్ధి దిశగా ఉండేలాగా అక్కడ పరిశ్రమలు వాటితో పాటు అక్కడ ధర పెరిగితే అటు పక్కనే అమ్మేయడము, అంటే రెండు ఆదాయము అభివృద్ధి రెండు మేళవింపుగా ముందుకెళ్తామని చెప్పేసి అంటున్నారు. కరెక్ట్ అమ్మా. నేనేమంటున్నా, నేను ఇప్పుడు నీ ఫార్మాసిటీ కొరకు తీసుకున్నప్పుడు ఫార్మాసిటీకి ఇచ్చిన రైతు ఏమనుకున్నాడు, నా ఏరియాలో వచ్చినప్పుడు మా ఏరియాలో ఉండే పిల్లలకు ఉద్యోగాలు వస్తామని అనుకున్నాడు. కానీ నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తే వానికి ఏమొస్తుంది? మరి రియల్ ఎస్టేట్ చేసినప్పుడు అదే రైతు దగ్గర నువ్వు ఆ రేటుతో తీసుకో. ఎలా మీరు మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కదా, మేము డెవలప్ చేస్తాం, మధ్యలో ఉండే ప్రభుత్వ భూముల మధ్యలో ఎవరైనా రైతులో ఉంటే లేకపోతే అసైన్ భూములు ఉంటే గుంజుకొని ఏదో 1000 గజాలు ఇచ్చి ఏదో చేసింది కదా. ఇవాళ మన ఫార్మాసిటీ యొక్క భూములు అవసరం లేని కన్నా ఎక్కువ గత ప్రభుత్వం ల్యాండ్ ను అక్వైర్ చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మంచి లేఅవుట్లు ఉన్నాయి కదా అని ఇప్పుడు మేడం చెప్తున్నది ఏంది, ఇలా మంచి లేఅవుట్లు గత ప్రభుత్వాలు చేసి పెట్టింది కాబట్టి మేము దాన్ని అమ్ముతాం, అమ్మి ఏదైతే ప్రజలకు ఏమవుతుందో దీంట్లో కూడా చెప్తున్నాం. మళ్ళీ దీంట్లో కూడా మళ్ళీ ఎవరో వాళ్ళకి కావాల్సినటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళు వస్తారు, వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తులు వస్తారు, మళ్ళీ వాళ్ళకే ఈ భూములను కూడా వాళ్ళకి కట్టబెడతారు. ఇది జరిగే నెక్స్ట్ సినారియో ఇదే. మన నెక్స్ట్ డిబేట్ లో ఇదే జరుగుతుంది. దీని మీద మనం మళ్ళీ చర్చించుకుంటాం. ఓకే, ఇందిరా గారు చెప్పండి. ఇప్పుడు శ్రీవర్ధన్ గారు అన్న విషయమే ఇప్పుడు వచ్చారా? బాలరాజు గారు ఒక్క నిమిషం, ఇందిరా గారు అర్థం కాల. బాలరాజు గారు ఇప్పుడు ఉన్నారా మీరు? చెప్పండి. ఇప్పుడు గతంలో మీరు వేలం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకున్నారు. ఇప్పుడు అమౌంట్ కావాలి, కొన్ని పథకాలు ఉన్నాయి, వాటితో పాటు అభివృద్ధి ఆదాయం రెండు దిశగా మేము ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. తప్పేంటి? గతంలో మీరు చేసిందే కదా, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వాన్ని కేసీఆర్ గారి నాయకత్వం ఉన్నప్పుడు నియో పోలీసింగ్ దగ్గర రియల్ ఎస్టేట్ ఏదైతే వెంచర్ చేసి ఆ భూముల్ని అమ్మకానికి పెట్టినప్పుడు ఇప్పుడున్నటువంటి కేసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కానీ ఇప్పుడు రావట్లేదు బాలరాజు గారు. శ్రీవర్ధన్ గారు ఇప్పుడు గత నియో పోలీస్ దగ్గర కూడా అమ్మిన ఎకరాల భూములు చాలా తక్కువ, 100 కోట్లకు. దాని పక్కన ఉన్నవన్నీ ఎవరి కేసీఆర్ యొక్క పరివారానికి సంబంధించినటువంటి భూములు ఉన్నాయి. సో 100 మార్కెట్ రేట్ కన్నా మేము ఎక్కువ రేటు కొన్నామని చెప్పేసి ప్రజలకు చూపించడానికి కోసం 100 కోట్ల రూపాయల కొన్నట్టుగా చూపించారు. అది 5 ఎకరాలు 7 ఎకరాలు ఎంతో ఉంది, ఎక్కువ కూడా లేదు దాంట్లో. కానీ వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి 100,000 ఎకరాలకి ఇలా డిమాండ్ తెప్పించుకున్నటువంటి పరిస్థితి. సో గత ప్రభుత్వం అది జరిగింది. ఈ ప్రభుత్వంలో కూడా నేనేమంటున్నారు, రేపు మళ్ళీ ఎవరో తనకు ఇంత ముందుకు ఏదైతే రైస్ మిల్లుల్లో కుంభకోణం జరిగిందో 4 సంవత్సరాలకు ఏదైతే చేశారో మళ్ళీ 4 రియల్టర్లు వస్తారు. ఆ 4కే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కట్టబెట్టేటువంటి పరిస్థితి అయితే ఇక ఉంది. మనం ఒకటి మాత్రం చెప్తా ఉన్నాం, మనం అందరం కూడా ఏదైతే ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిని అమ్మొద్దు అని చెప్పేసి గతం నుంచి కూడా మనం కొట్లాడుకుంటూ వచ్చాము అందరం. సో ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా కొట్లాడారు, గత ప్రభుత్వం మీద కూడా మాట్లాడారు, ఇదే కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. సో ఈ రోజు ఈ భూములను అమ్మి మేము ఇది చేస్తామంటే ఇది అయితే కరెక్ట్ అయినట్టు పద్ధతి కాదు. ఓకే, ఇందిరా గారు ఇప్పుడు ప్రజల భాగస్వామ్యం చేయాలన్నది మా యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రజాపాలన అంటే అదే కదండి. ప్రజల భాగస్వామ్యం చేసి ప్రజల అభిష్టం మేరకే వాళ్ళకున్నటువంటి ఆదాయాన్ని రెట్టింపు చేయాలి అంటే ఓన్లీ ప్రభుత్వ పరంగా వాళ్ళని దగ్గర ల్యాండ్ తీసేసుకొని వాళ్ళకి ఏదో ఇచ్చి దింపుకోవడం కాదు. చేసే ప్రతి పనిలో కూడా వాళ్ళ భాగస్వామ్యం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెల్త్ సిటీ నిర్మించాలనుకుంటున్నాం, ఒక హాస్పిటల్ చేయాలనుకుంటున్నాం, దానికి వాళ్ళ ల్యాండ్ ఇచ్చినప్పుడు వాళ్ళని కూడా దాంట్లో భాగస్వామ్యం చేసి ఆ విధంగా చేస్తే ఎలా ఉంటది అనేది ఒక ఆలోచన ప్రభుత్వానికి ఉంది.
కాబట్టి ఆ దిశగా ఎలా ఉంటది ఒక అభిప్రాయ సేకరణ మొదలు పెట్టండి అని చెప్పారు. రెండోది ఇండస్ట్రియల్ కారిడార్, ఒక ఏమంటే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ లేనటువంటి మంచి ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు దాంట్లో కూడా ప్రజల యొక్క భాగస్వామ్యం చేస్తే ఎలా ఉంటది. ఏ పని చేసినా కూడా ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడు అది 100% సక్సెస్ అవుతుంది. మేము కేవలము ఒక దారాదత్తం చేసి మా బినామీలకో లేదంటే ఏమంటే గత ప్రభుత్వం చేసినట్టుగా వాళ్ళ బినామీలకో లేదంటే వాళ్ళకి అడుగులకు మరుగులొత్తే వాళ్ళకో ఇవాళ 20 రూపాయలను కానీ అడ్డికి పావుషేర్లకు 5 రూపాయలకు అమ్మే పరిస్థితి ఇచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం చేయదు. మరోవైపు భూముల ఆదాయాలకు సంబంధించి ఈ రిజిస్ట్రేషన్స్ కు సంబంధించి అంటే ఆదాయం సమకూర్చుకోవడంలో భాగంగా ఈ రిజిస్ట్రేషన్ విషయంలో కూడా క్రయ విక్రయాల్లో మార్కెట్ రేటుకి ప్రభుత్వ లెక్కకు చాలా తేడా ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ ఫీజు అనేది కూడా ఈ క్రయ విక్రయాల తారతమ్యం తగ్గిస్తే ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా కూడా అంటే రిజిస్ట్రేషన్ ఫీజుతో కాస్త లాభపడి పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చే అవకాశం ఉంది, ఆదాయం సమకూరే అవకాశం ఉంది అన్న విధంగా కూడా ప్రభుత్వం ముందుకెళ్తోంది దీనిపైన. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ రేటు బయట అంటే ప్రభుత్వం రిజిస్టర్ వాల్యూ ఏమో 20,000 ఉంటుంది, మార్కెట్ రేటు 1,00,000 రూపాయలు ఉంటుంది. దీనివల్ల దాదాపుగా ఒక 80,000 రూపాయలు ప్రభుత్వానికి నష్టం అవుతుంది. ప్రభుత్వంకి వచ్చే ఆదాయం ఏముంటుంది, ట్యాక్స్ల ద్వారా వచ్చే ఆదాయమే కదా. సో ఇప్పుడు ఇవాళ దీనిని కనుక మనం కొంత సరి చేసుకోగలిగినట్లయితే అది తిరిగి ఇప్పుడు ఇక్కడ అల్టిమేట్ గా ఎంతో కూడబెట్టుకొని మీరు అన్నట్టు 60 లక్షలు ఉన్నదనుకోండి, 20 లక్షల ప్రభుత్వ లెక్క ఉండి 20 లక్షలకు రిజిస్ట్రేషన్ చేయిస్తారు. ఈ 7.5% ఈ లెక్కలలో గనక చూసుకుంటే ఓ 2 లక్షలు 3 లక్షలు కట్టేది ఉందనుకోండి, 2 లక్షలు కట్టేది ఉంది. ఇప్పుడు 60 లక్షలకు కట్టాలంటే అదనంగా కొనుక్కోవాలనుకున్న వాళ్ళకు ఇంకా 4 లక్షలు పడుతుంది. సో అల్టిమేట్ గా ఇక్కడ వస్తుంది తప్ప అక్కడ ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్లకు ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది కదా. ఈవెన్ మరి ఆ టైంలో మీరు పర్సంటేజ్ ఏమైనా తగ్గించే అవకాశం ఉంటుందా వీళ్ళకి? ఇప్పుడు దీంట్లో కూడా కొన్ని పాలసీ మేకింగ్ ఉంటుందండి. ఎందుకు అని అంటే ఉన్నవాడు భూమి కొన్నప్పుడు దాని రిజిస్ట్రేషన్ వాల్యూ పెట్టడానికి పెద్ద బాధపడడు. ఏమంటారు రియల్ ఎస్టేట్ వెంచర్స్ చేసేటువంటి వాళ్ళు పెంచడంలో వాళ్ళకి బాధ ఉండదు. అదే పేదవాడు వాడు ఏమంటారు ఈస్టోర్ పాస్వర్డ్ వేసి సంపాదించినటువంటి డబ్బులతోనో భూమి కొన్నప్పుడు దాని రిజిస్ట్రేషన్ వాల్యూ తనకి భారంగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ ప్రభుత్వం తప్పకుండా ఒక బాసటగా నిలబడుతుంది తప్ప పేద ప్రజలను పీడించుకునే తినే తత్వము మాకు లేదు. అయితే ఒకటి చెప్పాలి, గ్రామాలలో పరిస్థితి వేరు, సిటీల్లో పరిస్థితి వేరు. 30-40 లక్షలు పెట్టి ఇల్లు కొనే వాళ్ళందరూ కూడా మధ్య తరగతి వాళ్లే. 50 లక్షలు 60 లక్షలు పెట్టే వాళ్ళందరూ మధ్య తరగతి కిందకే వస్తారు. అందుకనే ఫైనల్ గా కన్క్లూజన్ మీ వాయిస్ తో తీసుకుంటా. ఫైనల్ కన్క్లూజన్ మీ వాయిస్ తో తీసుకుంటా. శ్రీవర్ధన్ గారు, ఇప్పుడు జోష్న గారు ఇది ఒక చట్టం వచ్చిన తర్వాత పేదోళ్లకు కొనటోడు పేదోడా ధనవంతుడా అనేది ఎక్కడ తెలుస్తుంది? ఇప్పుడు ఛార్జీలు పెంచినప్పుడు అయిపోయి అది ఎవరైనా పేదోడు కొన్నా ధనవంతుడు కొన్నా రేట్ ఉంటుంది. ఇవాళ మేము ఏమంటున్నాం, ప్రభుత్వాలు గత ప్రభుత్వాలైనా ఈ ప్రభుత్వాలైనా ఇప్పుడు మేము పాలమూరు రంగారెడ్డిలో రైతుల యొక్క ల్యాండ్స్ పోయినాయి, 1000 ఎకరాలు ల్యాండ్స్ పోయినాయి. దానికి సంవత్సరం ల్యాండ్స్ యొక్క వాల్యూలను పెంచలేదు. ఇవాళ 3-4 లక్షలు 4-5 లక్షల రూపాయలు ప్రభుత్వం తీసుకొని ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ప్రజా ప్రయోజనాల కోసం పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ కొరకు రైతులు నష్టపోయారు. 4-5 లక్షలు ఇచ్చారు, అలా 40 లక్షలకు ఎకరా ఉంది. మరి అదే ప్రభుత్వం ఒకవేళ హైదరాబాద్ లో ఇన్కమ్ వస్తుంది, ఎక్కడైతే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నావో అక్కడ రిజిస్టర్డ్ వాల్యూలు బాగా పెంచుతున్నారు, ఓకే. కానీ మరి అక్కడున్న రైతుల విషయంలో ఏంటి? మరి అక్కడున్న వాళ్ళ కొరకు ఎందుకు ప్రభుత్వాలు ఆలోచన చేస్తలేవు? ఇలా నేను ఏమంటుంటే వాటిని కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి పాలమూరు బిడ్డ వచ్చింది కాబట్టి పాలమూరు దాంట్లో అనేక మంది రైతులు మరి 3-4 లక్షలకే ఇలా 1000 ఎకరాలు పోగొట్టుకున్నారు. వాళ్ళందరూ కూడా రీ కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రాజెక్టు పడ్డది, కానీ వాళ్ళు 10 ఎకరాలు పోయింది, మొత్తం 10 ఎకరాలు పోయింది. భూమి ప్రభుత్వం ఇవ్వలే. 4-6 లక్షలకు ఇలా పొందామంటే ఎకర కూడా రానటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ప్రభుత్వం దగ్గర సమగ్రమైనటువంటి ఇన్కమ్ కు ఆదాయం కోసం రావడం కోసం పెంచాలనే ఆలోచన చేస్తున్నారు. ఇది రేపు భవిష్యత్తులో ఇక్కడ కూడా మీరు ఇంత ముందు కన్నట్టు మధ్య తరగతోడు పేదోడు కొనాలంటే కొనలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇలా వైట్ ఇన్కమ్ అనే వైట్ అమౌంట్ అనేది పెరిగిన తర్వాత వీళ్ళు చెల్లించడానికి మీ దగ్గర డబ్బులు ఉండవు. ఇవన్నీ ఇప్పటికే అంటే కంపారిటివ్ అదర్ స్టేట్స్ తో పోల్చుకున్నప్పుడు ఇక్కడ చాలా హై ఉన్నాయనేది చెప్తున్నటువంటి పరిస్థితి. సో దీన్ని సవరణ కన్నా నేనేమంటున్నానంటే ప్రభుత్వాలు అందుకోసమే ప్రజలు కూడా భవిష్యత్తులో ఆలోచించాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు పార్టీలు ఇచ్చేటటువంటి ఎడాపడి హామీలు
ఇవి అమలైతేవా కావా అని చెప్పేసి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవడానికి అవసరం ఉంది. ఇలా 6 గ్యారెంటీలను అమలు చేయడం ఇలా రకరకాల ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ ఇల్లు కట్టుకున్న వాళ్ళు సిటీలో ఇల్లు కట్టుకోవాలంటే 40-50 లక్షలు అవి లోన్లపైనే ఉంటారు. వాళ్ళు జీవితాంతం లోన్ కడుతూనే ఉంటారు. సో ఈ రేట్ల తారతమ్యాలు ఒకవైపు చేస్తే అల్టిమేట్ గా ఈ అప్పుకు ఆ అప్పు తయారవుతుంది. సో దానివల్ల ఒకవేళ అంటే కొనుగోలు అమ్మకాలు ఏమైనా స్తబ్దు పడే అవకాశం ఉంటుందా ఏంటి? మీరు ఏమైనా కొత్త పాలసీ తీసుకొస్తారా, లేదంటే ఈ రిజిస్ట్రేషన్ పర్సెంటేజ్ ఏమైనా తగ్గిస్తారా? ఇప్పుడు ఒక మాట అండి, ఈ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, ఉన్నవాడి దగ్గర నుంచి తీసుకొని పేదవాడికి పెట్టాలి అనేది. ఇది ప్రభుత్వ పరంగా మనం ఏం చేయగలుగుతాం అన్నది. ఇవాళ ఉన్నవాడు ఏది కొన్నా దానికి తగ్గట్టుగా వాడు చేసుకుంటే వాళ్ళకి బాధ లేదు. కాబట్టి అలాంటి వాళ్ళపైన మాత్రమే ఇది ఉంటుంది తప్ప పేదవాడు కొనేటువంటి వాటికి, పేదవాడు కొనుగోలు చేసే వాటికి వాళ్ళ రిజిస్ట్రేషన్ సంబంధించి ఈ భారం ఉండదనే అనే ఆలోచన నాకున్నది, మా ప్రభుత్వానికి కూడా ఉన్నది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దీనికి క్లాస్ ఉంటుంది కంపల్సరిగా. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కి వెళ్ళినప్పుడు ఈ క్లాస్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఉంటుంది, ఈ క్లాస్ లో ఉన్నటువంటి ఇలా ఉంటుంది. ఈ తరహాలో ఆలోచన చేస్తే ఎలా ఉంటుందనే దానికి ఒక ప్రత్యామ్నాయంగా మనం ఏం చేస్తే బాగుంటుందనే దానికి ప్రభుత్వ అధికారులకి ఈ ఇన్నర్ గా ఒక చెప్పడం జరిగింది. వీటికి సంబంధించి ఒక ఆలోచన చేసి ఈ ఎన్నికల లెక్కలు ఎట్లా ఉంటాయని జనాలైతే లెక్కలు వేసుకుంటున్నారు. కాకపోతే వాళ్ళకి ఆలోచన ఉంటే బాగుంటుంది. ఒక మాట ఏమంటారంటే ముందుగా ఆ వారు లేడు సూర్యుడు లేడు, ఆడపిల్ల సోనిగా అన్నట్టు ఏం జరగక ముందుకే ఏదైనా ప్రతిపక్షాలు మంత్రిమండలి సమావేశం జరిగినటువంటి క్రమంలో లేదంటే అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించినటువంటి ప్రతిపక్షాల చేసిన విమర్శలు మాత్రమే తీసుకున్నాను, కానీ నేను అధికారులతో రివ్యూ చేసినటువంటివే మీ దగ్గర పెట్టా. ఎగ్జాక్ట్ అదే వాటి పైన కూడా ఇంకా ఏది ఫైనల్ కాలేదు కదా. నిజానికి రావడం కరెక్ట్. ఎంతో కాలం లేదు, ఎన్నికలు అయిపోయాయి. ఒకవైపు హామీలు నెరవేర్చాల్సినటువంటి టైం కూడా వచ్చేసింది. కాబట్టి చూద్దాం వీటిపైన ఎటువంటి ముందడుగు ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. శ్రీవర్ధన్ రెడ్డి గారు, ఇందిరా గారు అండ్ బాలరాజు గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.